నీవు నాకుండగా నీవే నాండగా. మనము దైవజనుడు పగడాల పరివీరన్న గారి గురించి ఎరుగుదుము. ఆ కుటుంబం ఎంత శోకములో ఉన్నదో క్రైస్తవ సంఘం లోకమంతా చూస్తూ ఉన్నది. కాబట్టి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. అన్నగారు క్రైస్తవ సంఘము కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. వారు దేవుని సంఘములో ఒక స్తంభముగా ఉండి పనిచేశాడు. అయితే మతం ఏమి చేస్తున్నదనగా మనుషులను చంపుతూ ఉంది. మతం అన్నది మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు. అలా ఉన్నప్పుడే దానికి అర్థం ఉన్నది. సత్యాన్ని చంపుతూ ఉన్నారు. అయితే సత్యం ఎప్పుడు కూడా చనిపోదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆ భాగంలో ఒక మాట ఉన్నది. మిమ్మల్ని వెలివేస్తారు, చంపివేస్తారు. అయితే మిమ్మల్ని చంపు ప్రతివాడు కూడా దేవుని సేవ చేసే రోజు వస్తుంది, కాలం వస్తుంది అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. వీళ్ళు దేవుని పని చేస్తూ ఉన్నారు కాబట్టి వీరిని హతమారిస్తే ఆ పని ఆగిపోతుంది అని అనుకుంటే అది ఆగిపోదు. ఆ పని ఇంకా జరుగుతూ ఉంది. ఎవరైతే ఆ పనికి అడ్డు వస్తారో దేవుడు అలాంటి వారిని లేపి వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే గతంలో కూడా అదే జరిగింది. స్టెఫన్ విషయంలో పౌలు గారు అనగా సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడో, ఆ సౌలును ఏ విధంగా దేవుడు పడగొట్టి తన పాత్రగా వాడుకున్నాడో బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి సత్యాలను మనం ఎరుగుదుము. అది మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా తీర్పు ఉన్నది. ఈ రోజున ప్రభుత్వాల ద్వారా, అధికారుల ద్వారా న్యాయం జరగకపోతే దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకొని, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు పరలోకమందు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తాడు. భూలోకంలో ఏమైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ ప్రతి దానికి సమయం కలదు. నాకే అధికారం ఉన్నది, నాకే బలం ఉన్నది, నాకే ధనం ఉన్నది, నాదే పరిపాలన అని ఎవరు అనుకోవాల్సిన అక్కర్లేదు. నీకు నాకు మనందరికీ పైన దేవుడు ఉన్నాడు. కాబట్టి సత్యం కొరకు పోరాడాలి, సత్యాన్ని అభివృద్ధి చేయాలి, అరితిగా ఉండాలి. కానీ సత్యాన్ని చంపివేసే విధంగా లోకం ఉండకూడదు. ప్రవీణన్న గారి విషయంలో ప్రపంచమంతా చూస్తూ ఉంది, ఏమి జరుగుతున్నదో చూస్తూ ఉన్నది. కాబట్టి దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఒక దినాన్న దాని యొక్క ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరూ చూడవలసి వస్తుంది. ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఏంటంటే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో నీతిమంతునికి దుర్మార్గునికి ఎవరి తీర్పు వారికి ఉన్నది అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ భూలోకములో మనం తప్పించుకోవచ్చు మన యొక్క అధికారాన్ని బట్టి, కానీ ఒక దినాన దేవుని దగ్గర నిలబడాలి, అక్కడ తప్పించుకోలేం. అయితే క్రైస్తవులముగా మనము ప్రార్థన చేద్దాం. భార్య 2 బిడ్డలు వాళ్ళు మిగిలి ఉన్నారు. అది చాలా బాధాకరం. కాబట్టి మనము వారి కొరకు ప్రార్థన చేద్దాం. క్రైస్తవ సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. దైవజనుల కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఏమైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నదో అవన్నీ కూడా న్యాయబద్ధముగా సరైనటువంటి రీతిలో జరగాలని మనమందరము ప్రార్థన చేద్దాం.
దేవునికి స్తోత్రం.